జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్లో ఛాంపియన్స్ ఛాలెంజ్ పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పట్నా సిఐ కరుణాకర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధిస్తూ ముందుకు సాగితే రాష్ట్ర జాతీయ స్థాయిలో విజయాలు సాధించే అవకాశం ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో క్రీడల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, స్థానిక సర్పంచ్ దావా తిరుపతి, పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్రావు, హరిచరణ్ రావు, మౌనికారావు, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. And inviting to our Champions Challenge Sports Meet 2020. All of our chief guests, directors and guests to our Champion Challenge of Surya Global School Sports Meet. Welcome to our annual sports day. I am Aisha of 8th standard. Today we are gathered of 8th standard. Trust me, my heart is already racing with excitement. Now I would like to invite our honorable chief guest and other guests and Principal Sri Sridhar Garu to light the lamp. ఈరోజు గత 6 సంవత్సరాలుగా మనం ఎక్కడ లేని విధంగా మన పాఠశాలలో 2.5 ఎకరాల స్పోర్ట్స్ మైదానం ఉన్నది. ఎక్కడ లేని విధంగా అదేవిధంగా గత 6 సంవత్సరాలు పెట్టినప్పటి నుండి 6 సంవత్సరాల నుండి కూడా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మన స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకుంటున్నాం. ఈ స్పోర్ట్స్ ఒక చదివేనే కాకుండా స్పోర్ట్స్ అనేది శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లల ఎదుగుదలకు ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మనం రీసెంట్లీ బాస్కెట్బాల్, క్రికెట్ నెట్ కూడా, క్రికెట్ కూడా బాస్కెట్బాల్ రెడీగా ఉన్నది. ఇవన్నీ కూడా పెట్టదని మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకా కూడా పిల్లలు శారీరకంగా, మానసికంగా చాలా బాగుండాలని, ఈ చదువుతో పాటు వాళ్ళ పరిజ్ఞానం చాలా పెరగాలంటే, మేధస్సు పెరగాలంటే ఈ స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. కనుక ఈ స్పోర్ట్స్ మీట్ ఎక్కలేని విధంగా మన యొక్క సిద్ధ విద్యా సంస్థల ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి మా ఎన్నటువంటి మా దైవసమైనటువంటి మా చైర్మన్ రవీంద్రరావు సార్ గారికి పాదాభివందనం చేస్తూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఇక్కడ తీసుకొస్తున్న వారికి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా మాకు వెంటంటి ఉంటూ ఎప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి పోషకులకు, విద్యార్థులకు అందరికీ, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టు ఆల్. ఈ స్పోర్ట్స్ మీట్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన టౌన్ సిఐ గారికి కృతజ్ఞతలు సార్. శ్రీధర్రావు సార్ గారు చాలా వరకు అంటే మన డిపార్ట్మెంట్తో కలిసి మంచి సంబంధాలు ఉంటాయి సార్ ఎప్పుడైనా అని కూడా మేము మా పోలీస్ తరఫున మా సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. దీనిలో భాగంగా ఈ స్పోర్ట్స్ మీట్ అనేది నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకనంటే మెంటల్గా, అంటే మనం ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి కానీ, అంటే మనం ఎప్పుడు చదువులు అని చెప్పేసి దానికే మనం ఎక్కువ అంకితం అయిపోకుండా ఇట్లా ఫిజికల్గా కూడా ఇట్లాంటి యాక్టివిటీ చేయడం వల్ల మెంటల్ రిలాక్సేషన్తో పాటు చాలా వరకు ఇంకా ఇంప్రూవ్మెంట్, అంటే గ్రోత్ అనేది వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఓకేనా? ఇట్లాంటి స్పోర్ట్స్ మీట్స్ అనేది ఎవ్రీ ఇయర్ నిర్వహించి దీనిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ఇదే విధంగా ఈ స్కూల్ని మీ యొక్క యాజమాన్యాన్ని కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Everybody, esteemed guests on the dais, teachers, students and Surya School family, very good morning. So I think you're all ready to run fast and grab the medals, I guess. Yes or no? Okay, very good. But one more point here. Other than grabbing medals and running fast, sports is a very good lifestyle. Yes or no? See, sports is a very good lifestyle activity. If you implement everyday sports in your life, it will not only give you physical fitness, but it will improve your mental stability. It will teach you leadership qualities. It will improve everything, not only mental. See, stress management, you can manage it, teamwork, leadership, everything. And the most important point is, it will improve teamwork. See, every arrangement you can see here,
it has done only because of teamwork by your staff. Surya School staff management has extremely planned everything in a neat and very nice way. But at the same time, children learn to work to be in a teamwork. Anything you do, be teamwork, do in a teamwork. Yes sir? No. You'll do it? Children, you're sleeping? Then what? Say to me, will you work as a team every day? Okay. Finally, I want to conclude. Sound mind results in a sound body, as everybody told you. Stay fit, be fit, and every day give time to sports compulsory, not only for these 2 days, but every day, every day morning or evening, give 1 hour time to your body as well, not only for homeworks, classwork, study hours, exams. Other than that, try to work for your body also. Thank you. ఈరోజు ఛాంపియన్స్ ఛాలెంజ్ మీ సూర్య గ్లోబల్ స్కూల్ నుంచి అంటే స్పోర్ట్స్ మీట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే స్పోర్ట్స్ మీట్ అనేది మీకు ఎవ్రీ ఇయర్ అంటే మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్పోర్ట్స్లో అందరూ ఏదో ఒక స్పోర్ట్స్లో అట్లీస్ట్ మినిమం 100 మీటర్స్ రన్నింగ్ అయినా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే స్పోర్ట్స్ వలన మీకు ఒకటి టైం అనేది టైం సెన్స్ అనేది అలవాటు అవుతుంది. మనం ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తుండండి, స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్, ఎన్ఎస్ఎస్ ఇలాంటి యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా కూడా టైం మెయింటైన్ చేస్తారు. పర్టికులర్గా టైం మెయింటెనెన్స్ అనేది అలవాటు అవుతుంది. ఆ టైం మెయింటెనెన్స్ అనేది మనకు అలవాటు అవుతే మనం కెరీర్లో అంటే ఏ విషయంలోనైనా మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ పర్సన్, ఎవ్రీ స్టూడెంట్స్ ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉండాలి ప్రతిరోజు కూడా. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మనం ఏదో ఒక స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా అలా అలవాటు పరుచుకుంటే మీ కెరీర్లో కూడా మీరు ముందుంటారు. అదేవిధంగా చూస్తుంటాం మనం ప్రతి ఒక్కరం చదువు అనుకుంటాం. చదువుతో పాటు క్రీడలు కూడా ఎందుకు ఉండాలంటే మనకు ప్రతి దాంట్లో అంటే మన ఫ్యూచర్ ముందుకు వెళ్తూ ఉంటే ఆఫ్టర్ 10th మీరు వెళ్తూ ఉంటే మీకు ప్రతి దాంట్లో అంటే ఎడ్యుకేషన్ సీట్స్ కావండి, జాబ్స్ కావండి, ఏదైనా కావండి, దాంట్లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా చాలామంది కూడా జాబ్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా బెస్ట్గా ఇంకా నేషనల్ వైజ్గా వివిధ క్రీడల్లో రాణించే వాళ్ళు ఉన్నారు. సో అది కూడా మీకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా మనం చూస్తుంటాం లాస్ట్ స్పోర్ట్స్ మీట్స్ కూడా జరిగినాయి నేషనల్ వైజ్. మన జిల్లా నుంచి కూడా చాలామంది కూడా దాదాపు ఒక 3-4 మెంబర్స్ నేషనల్ వెళ్ళారు. రీసెంట్గా మన డిస్ట్రిక్ట్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళారు స్పోర్ట్స్ మీట్లో. సో మీరందరూ కూడా అంటే ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించుకోవాలి. ఏదో ఒక రోజు ఆడుతున్నాం అని కాకుండా దానిలో కూడా మీరు ఎక్స్పర్ట్ అయ్యి జోనల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్, నేషనల్ వైజ్ వెళ్ళాలి. ఈ స్కూల్ నుంచి కూడా కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ స్కూల్ నుంచి వాళ్ళు నేషనల్ ఆడారని నేను వెళ్ళాలనుకుంటున్నాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఈ 2 days 3 days ప్రోగ్రామ్స్లో అందరూ ఎంజాయ్ చేయాలి, స్పోర్ట్స్లో రాణించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.